హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీకి బఠానీలు కుర్మా చేయాలనుకున్నాను. అందుకే నైటే నేను బఠానీలు నానబెట్టేస్తాను. బఠానీలు ఇప్పుడు మార్నింగ్ నానిపోయినాయి బాగా. సో ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్ వేసి పెట్టేస్తాము. ఆ తర్వాత మనము స్టార్ట్ చేస్తామండి. చూసారండి, బఠానీలు ఉడకబెట్టుకున్నాను, 4 విజిల్ పెట్టాను. ఇప్పుడు దానికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనము బఠానీల కుర్మాకి మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాము, ఒక ఆనియన్ తీసుకున్నాము, కొత్తిమీర తీసుకున్నాము, 1 టమాటో, మిరియాలు, సోంపు, తెల్లగడ్డ, ఇంకా అల్లము ఇవి తీసుకున్నాము. ఇవి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుంటాము. ఓకే, హాయ్ అండి. సో బఠానీల కుర్మాకి స్టార్ట్ చేసేసాను. ఆయిల్ వేసాను, ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను. ఇప్పుడు ఆనియన్ వేసాను. ఆనియన్ కాసేపు వేగనిస్తాను. కరివేపాకు కూడా వేసేస్తాను. కాసేపు వేగనిద్దాము ఆనియన్. చూసారా, ఇది ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు మనం అన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సంగతి. కాసేపు దీన్ని వేగనిద్దాము. అంటే ఇది రైస్ కూడా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే బఠానీల కుర్మా రైస్కి బాగుంటుంది, పూరీకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, దోశకి కూడా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కాసేపు ఒక 5 మినిట్స్ దీన్ని ఇట్లా మూత పెట్టేసి వేగనిద్దామండి. కాసేపు వేగనిద్దాం. చూసారండి, మసాలా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 పొటాటో కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఒక క్యారెట్ వేసుకుంటాము. ఇది కాసేపు అట్లా వేసుకుంటాము. మీకు కావాలంటే దీంట్లో బ్రింజాల్ కూడా వేసుకోవచ్చు, మిల్క్ మేకర్ వేసుకోవచ్చు, బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. మన వెజిటబుల్స్ కావాలంటే కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుంటాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాము. ఆ తర్వాత మిరప్పొడి ఒక 2 స్పూన్ వేసుకుంటాము. ఈ మిరప్పొడి నేను ఎండుమిరపకాయలు తెచ్చుకొని, ధనియాలు తెచ్చుకొని ఇంట్లో దాంతో పసుపు కొమ్ములు వేసి ఇంట్లో నేను ఎండబెట్టుకొని నేను పెట్టుకుంటానండి. ఇది చాలా ఇలా చేసుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుందండి. నేను 2 కలిపేస్తానండి. ధనియాలు, మిరపకాయలు, ఇంకా పసుపు కొమ్ములు వేసి అన్నీ కలిపి పెట్టుకొని వేస్తానండి. ఈజీగా ఉంటుంది. కాసేపు దీన్ని అలా ఒక 2 మినిట్స్ వేగనిస్తాను. మూత పెట్టేస్తాను. వేగింది కదా, ఇప్పుడు వేగిపోయిందండి. దీన్ని బఠానీ ఉడికిపోయింది చూసారా ఇలా. సో ఇప్పుడు మనం వేయించుకున్నది దీనిలో వేసేస్తాం. మసాలా అంతా వేసుకున్నాం కదా, దాన్ని ఇలా వేసేస్తాం. వేసేసి ఇలా వేసేసాం కదా. సో వాటరు, 1 గ్లాస్ వాటరు వేసేస్తాము. ఇలా అన్ని వెజిటబుల్స్, మసాలా అన్నీ వేసేస్తున్నాము. ఇలా కొంచెం వాటర్ వేస్తాము. చూసాము, దీన్ని వేసేస్తున్నాము. ఇలా ఒక 2 విజిల్స్ పెట్టేస్తాం. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడకాలి కదా. సో ఇలా వేసేసి లాస్ట్లో చాట్ మసాలా 1 స్పూన్ వేసుకుంటాము.
కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే అవసరం లేదంటే అలా కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. మీకు కొద్దిగా వాటర్ ఎక్కువ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదా టిక్ కావాలన్నా కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కూడా విజిల్ పెట్టేస్తామండి. చూసారండి, బఠానాలు కుర్మా రెడీ అయిపోయింది, పూరి రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. లాస్ట్లోకి అయిపోయింది. చూసారండి, కుర్మాకి పూరి కూడా రెడీ. ఇంకా మనము తినడమే ఆలస్యం అండి. మీరు కూడా ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.